హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు. ఈ వీడియోలో పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ని ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేయాలంటే మీరు కంపెనీ నుండి ఎగ్జిట్ అయ్యి 2 months అయితే కంప్లీట్ అవ్వాలి. అప్పుడే మనము పిఎఫ్ని అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను ఒక ఈపీఎఫ్ మెంబర్ది యూఏఎన్ నెంబరు, పాస్వర్డు డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత అక్కడ నుంచి మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ విధంగా పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ముందు మీరు పిఎఫ్ అకౌంట్కి ఎగ్జిట్ డేట్ ఉందా లేదా చూసిన తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ అప్లై చేయండి. నేను ఇక్కడ వీరికైతే ఎగ్జిట్ డేట్ అనేది అప్డేట్ ఉంది కాబట్టి ఇప్పుడు పిఎఫ్ నేను అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ ఆన్లైన్ సర్వీస్ అనేది కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే మొదటి ఆప్షన్ మనకు ఫామ్ 19 అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఫామ్ 19 అప్లై చేసినట్లయితే మనకు పిఎఫ్ వస్తుంది. ఇప్పుడు ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై చేయమని ఉంటుంది. సో ఇక్కడ మనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. సో ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ మనము క్లిక్ చేస్తాము. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో దీనిపైన క్లిక్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు మీ యొక్క బేసిక్ డీటెయిల్స్ కనిపిస్తాయి. తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్, అలానే డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సూపర్ యాన్యువేషన్ కనిపిస్తుంది. మీరు ఆల్రెడీ డ్యూటీ ఎగ్జిట్ అయ్యారు. సో 20 years పైగా డ్యూటీ అనేది చేశారు. సో నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ క్లెయిమ్ ఆప్షన్ మీద మనము క్లిక్ చేస్తాము. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మీరు చూడండి, ఇక్కడ ఫామ్ 19 అలానే ఫామ్ 10C ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో దీంట్లో మనము ఫామ్ 19 పైన మనము క్లిక్ చేసి పిఎఫ్ని అయితే అప్లై చేస్తాం. అప్లై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ మనకు అప్లోడ్ ఫామ్ 15G లేదంటే 15H అనేది కనిపిస్తుంది. మీ యొక్క సర్వీసు 5 years కంటే తక్కువగా ఉండి మీ యొక్క పిఎఫ్ అమౌంట్ 50,000 కంటే ఎక్కువగా ఉంటే మీరు ఇక్కడ 15G కానీ 15H కానీ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ ఆన్ చేసి ఇక్కడ వీరికి సంబంధించిన అడ్రస్ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ని అప్లోడ్ చేస్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాను. తర్వాత ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ను కానీ అప్లోడ్ చేయాలి. ఈ ఆప్షన్ కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. తర్వాత కిందికి స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఆధార్ ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేస్తాం. ఈ వీడియోలో నేను పిఎఫ్ని మాత్రమే అప్లై చేస్తున్నాను. మీ యొక్క సర్వీసు 10 years కంటే తక్కువగా ఉంటే మీరు పెన్షన్ క్లెయిమ్ని కూడా అప్లై చేయొచ్చు. పిఎఫ్ అప్లై చేయండి, దాంతోపాటు పెన్షన్ అప్లై చేయండి. ఇక్కడ నేను ఏంటంటే ఇప్పుడు వీరిది పిఎఫ్ అప్లై చేసి తర్వాత వీరికి మంత్లీ పెన్షన్ అప్లై చేస్తాను. మంత్లీ పెన్షన్ అంటే ప్రతి నెల ఈపీఎఫ్ నుండి నెల పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఓటీపీ రావడం టైం పడుతుంది. మళ్ళీ ఒకసారి నేను రిఫ్రెష్ చేసి లాగిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీ రావడం జరిగింది. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ చేస్తాము. ఈ విధంగా ఆన్లైన్ క్లెయిమ్లో మనకు సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది మనకు సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయింది. ఇక్కడ మనకు కనిపిస్తుంది మనం అప్లై చేసినటువంటి క్లెయిమ్ ఏంటిది, దేనికి సంబంధించింది అనేది. సో ఇప్పుడు మీరు పిఎఫ్ అప్లై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే పెన్షన్ కూడా అప్లై చేసుకోండి. నేను మాత్రం ఇక్కడ పిఎఫ్నే అప్లై చేసి ఉన్నాను. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.